రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమంలో తెలంగాణలోని పలు గ్రామాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. అశోక్ నగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద రైతు రుణమాఫీ సంబరాలు మిన్నంటాయి. రైతుల సంబరాల్లో ముఖ్య అతిథిగా నర్సంపేట నియోజకవర్గం కన్వీనర్ డీసీసీ అధికార ప్రతినిధి తక్కళ్లపల్లి రవీంద్రరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచి బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మాఫీ చేస్తా అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. ఆ మాట ప్రకారంగా ఈ రోజు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు దొంతి మాధవరెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ఎవరు కూడా ఊహించని రీతిలో ప్రతిపక్షాలు కూడా నోరెళ్లబెట్టే రీతిలో ఈ రోజు పంట రుణాలను మాఫీని చేపట్టడం జరిగింది. మొదటి విడతగా 1,00,000 లోపు రుణాల మాఫీని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 4 గంటలకు అన్ని అకౌంట్లలో కూడా జమేసినట్టుగా ఈ రోజు ప్రకటించడం కూడా జరిగింది. ఈ పంట రుణాల మాఫీని సంబరాల కార్యక్రమంగా కూడా ఈ రోజు చేసుకోమని చెప్పి గౌరవ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం, అందులో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్ మండల్ అశోక్ నగర్